హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. యాక్చువల్గా తమ్ముళ్ళు చూశారు కదా, నిన్న ఒక పర్సన్ నాకు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేశాడు. సో తను ఏం చెప్పాడంటే, సార్ నా వయసు ఇప్పుడు 28 సంవత్సరాలు, నేను ఇంతవరకు కూడా ఏ అమ్మాయితో కానీ ఫిజికల్గా దగ్గర అవ్వలేదు, మూవ్ అవ్వలేదు, అండ్ కిస్ చేయటం కానీ హగ్ చేయటం కానీ ఇలాంటివి కూడా నేను అస్సలు ఇంతవరకు ఒక్క అమ్మాయితో కూడా చేయలేదు. అండ్ ఇప్పటికీ నేను 100% స్టిల్ ఐఎమ్ వర్జిన్. అయితే నాకు ఇప్పటి వరకు ఏదైనా సెక్సువల్ థాట్స్ నా మైండ్లోకి వచ్చినప్పుడు వారానికి ఒక 4 సార్లు కానీ 5 సార్లు కానీ మాస్టర్బేట్ చేసుకుంటూ ఉంటాను. సో అయితే ఈ మాస్టర్బేట్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క టైంలో 30 సెకండ్స్కి అవుట్ అయిపోవటం, లేదంటే ఒక్కొక్క టైంలో అప్ టు 10 మినిట్స్ వరకు కూడా స్పెర్మ్ అనేది బయటికి రాకుండా ఉండటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. బట్ నేను ఎప్పుడు కూడా పెళ్ళికి ముందే ఒక అమ్మాయితోటి ఫిజికల్గా మూవ్ అవ్వాలి అనే ఉద్దేశంలో అయితే లేను. సో అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటి అని అంటే, నాకు రీసెంట్గా మ్యారేజ్ సెట్ అయింది. సెట్ అయితే ఒక నెల 15 రోజుల్లో ముహూర్తాలు కూడా పెడుతున్నారు. కానీ నేను వర్జిన్ అనే విషయము మా ఫ్రెండ్స్లో చాలామందికి తెలుసు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ రోజుల్లో వర్జినిటీ అనేది ఎవరు చూడట్లేదు. పెళ్ళికి ముందు ఒక్కసారి సెక్సువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అలా ఉంటేనే పెళ్ళి అయిన తర్వాత నువ్వు నీ పార్ట్నర్ని సాటిస్ఫై చేయగలవు. లేదు అంటే నువ్వు చేయలేవు. తొందరగా అవుట్ అయిపోవటం కానీ మెత్తబడిపోవటం కానీ ఏదో ఒక ప్రాబ్లం జరుగుతుంది. సో నీ పార్ట్నర్ నిన్ను మగాడివి కాదు అని చెప్పేసి నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. కాబట్టి నువ్వు ఈలోపు నీకు 40 రోజులు టైం ఉంది. పెళ్ళి ఇంకా ముహూర్తం పెట్టలేదు కాబట్టి 40 రోజులు, ఒక 30 రోజులైనా ఈవెన్ టైం ఉంది. కాబట్టి ఈ టైంలో నువ్వు ఏదో ఒక పర్సన్ దగ్గరికి ఈవెన్ అమౌంట్ ఇచ్చైనా సరే ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసిరా. నీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. రేపు ఆ ఎక్స్పీరియన్స్ అనేది నీ పార్ట్నర్ విషయంలో నీకు అర్థమవుతుంది అండ్ తెలుస్తుంది, బాగా చేయగలుగుతావు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ నాకైతే ఆ విషయం అయితే నచ్చలేదు. అండ్ నేను ఒక్క విషయానికి భయపడుతున్నాను. అదేంటి అంటే, యాక్చువల్గా నాకు ఒక్కొక్క టైంలో 30 సెకండ్స్కి అవుట్ అయిపోతుంది. ఒక్కొక్క టైంలో ఎక్కువ టైం అనేది మాస్టర్బేట్ చేసుకోగలుగుతున్నాను. బట్ మ్యారేజ్ అయిన తర్వాత నా పార్ట్నర్తో నేను అసలు చేయగలనా లేదా, పార్టిసిపేట్ చేయాలి, తనను సాటిస్ఫై చేయాలి అని నేను అనుకుంటున్నప్పుడు తనని సాటిస్ఫై చేస్తానా చేయలేనా అనేదే నా డౌటు. సో అంతకు మించి ఏం లేదు. కాకపోతే వీళ్ళు చెప్పే ఈ సెక్సువల్ ఎక్స్పీరియన్స్ గురించి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పటి వరకు కూడా స్టిల్ వర్జిన్గా ఉండి ఈ నెల రోజుల్లో నా వర్జినిటీని నేను పోగొట్టుకోలేను. సో అది అసలు మంచిదా కాదా, అంటే పెళ్ళికి ముందు సెక్సువల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది రూలా, అది మంచిదా కాదా అనేది మీ సజెషన్ కోసం నేను చాలా రకాల వీడియోస్ అయితే చూశాను. సో యూట్యూబ్లో మీది కనిపించింది. సో మీకు ఒక సజెషన్ అడుగుదామని చేశాను. అండ్ ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, నేను కావాలనే ఇప్పటి వరకు కూడా వర్జిన్గా ఉన్నాను. సో ఎందుకు ఉన్నాను అంటే, నాకు వచ్చే అమ్మాయి కూడా వర్జిన్ లాగే ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ పెళ్ళైన తర్వాత నా క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను 100% వర్జిన్ అని నేను చేసుకోబోయే అమ్మాయికి నేను చెప్పకుండా తనకు తానుగా తెలిసే విధంగా నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. నేను ఇంతవరకు ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు, నేను వర్జిన్ అని ఆ అమ్మాయి తెలుసుకునే విధంగా నేను ఏం చేయాలి అనేది ఒకటి. రెండవ పాయింట్ ఏంటి అంటే, ఆ అమ్మాయి వర్జినా కాదా అని నేను తెలుసుకోవటానికి ఆ అమ్మాయి చెప్పకుండా నేను ఎలా తెలుసుకోవాలి అనేది రెండో పాయింట్. సో ఇక్కడ ఈ 2 పాయింట్లు కాక ఫస్ట్ చెప్పాను కదా, మూడో పాయింట్. సో ఈ 3 పాయింట్లకి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పండి, నన్ను ఏం చేయమంటారు అని చెప్పేసి అడిగాడు అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడున్న ఈ ఆధునిక యుగంలో ఈ ఓయోలు రకరకాలు వచ్చేసి, సో ఇప్పుడు 100లో ఒక్కరు కూడా వర్జిన్ అనే వాళ్ళు లేరు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా 100లో లేరులే. ఎంతమంది, ఒక 1,00,000 మందిలో ఒక 100 మంది ఉంటారు ఏది వర్జిన్గా ఉన్నవాళ్ళు. అంటే ఈ రోజుల్లో పెళ్లికి ముందే సెక్సువల్ యాక్టివిటీస్లో పాల్గొనకుండా పెళ్లి తర్వాతనే ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు 1,00,000లో మేబీ ఒక 100 మంది ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా మన సమాజం ఇంకా బ్రతికే ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. సో పెళ్ళికి ముందు ఎవరైతే వర్జిన్గా ఉన్నారో, ఇంకా ఎవరైనా ఉన్నారు
అనుకునే వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. సో అయితే ఇక్కడ మనం బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో కూడా 100% స్టిల్ ఐఆమ్ వర్జిన్ అని చెప్తున్నాడు కాబట్టి సో అతనికి ఒకసారి అతను వర్జిన్ అనేది కాకుండా వజ్రం అంటే బెటర్ ఏమో. సో అయితే ఇతనికి నేను చెప్పాను. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండి ఇలాంటి ఆలోచనలు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి అంటే వర్జినిటీ అనేది మనిషి యొక్క ఆత్మసాక్షికి ఉంటుంది, అంతేకాని మానానికి అనేది ఉండదు. యాక్చువల్గా అబ్బాయిల్లో వర్జినిటీ ఉందా లేదా అనేది తెలుసుకునే సిచ్యువేషన్ అనేది ఏమీ లేదు, 100% ఏం లేదు. తను చెప్తే తప్ప నేను వర్జిన్ కాదు, నేను ఆల్రెడీ ఒక అమ్మాయితోటి ఇంటరాక్ట్ అయ్యే ఉన్నాడు పెళ్లికి ముందని తను చెప్తే తప్ప అవతల అమ్మాయికి తన పార్ట్నర్ కి తను వర్జినా కాదా అని తెలియదు అనమాట. ఇక్కడ అమ్మాయిలకి తెలిసే విషయం ఉంది కదా, మరి అమ్మాయిలకి కన్నెపొర హైమిన్ అనేది ఉంటుంది కదా, ఆ హైమిన్ అనేది రప్చర్ అయిపోతే తను వర్జిన్ కాదు అని చెప్తుంటారు కదా, అది ఎంతవరకు నిజం అనేది చాలా మంది డౌట్. సో యాక్చువల్ గా తను వర్జినా కాదా అని 100% చెప్పగలిగిన విషయాలు అనేవి, టెస్ట్లు అనేవి ఏమీ లేవు. ఇప్పుడు చెప్పాను కదా, తను చెప్తే తప్ప. సో ఇక్కడ ఇంకొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమంది తన మనస్సాక్షికి ఇష్టం లేకుండా పరిస్థితులు, సిచ్యువేషన్లు డిమాండ్ చేసినప్పుడు కొంతమంది అనుకోకుండా తన వర్జినిటీని కోల్పోతారు. సరే అవి ఎలాంటి సిచ్యువేషన్స్ అన్నా కానీ తర్వాత సంగతి. సో అలాంటి వాళ్ళు వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు వాళ్ళు వర్జినా కాదా అనేది వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు. బట్ పెళ్లి అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా తన భర్త మీద ఇదిగా ఉంటారనమాట, అంతేగాని నేను వర్జినిటీ కోల్పోయాను బట్ నేను చేసింది తప్పు అనేది ఫీల్ అవ్వరు. సో ఎవరైతే ఒకరితోటి, ఇద్దరితోటి, ముగ్గురితోటి తిరిగి ఇది చేసుకుంటారో, ఎప్పుడు కూడా రిలేషన్షిప్ లో ఉంటారో అలాంటి వాళ్ళు వర్జిన్స్ కాదు. అంటే అది వాళ్ళ మనసాక్షికి తెలుసు. ఇప్పుడు వర్జినిటీని 100కి 100% మనం తెలుసుకోలేకపోయినా, అంటే తను వర్జినా కాదా అనేది 100% తెలుసుకోలేకపోయినా ఒక 90% తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, సిమ్టమ్స్ ఉన్నాయి. బట్ అవి చెప్పొచ్చు నేను. అవి చెప్పటం వల్ల ఏమవుతుంది అని అంటే మీ యొక్క ఆ ఫ్యూచర్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఎందుకు స్పాయిల్ అయిపోతుంది అంటే మైండ్లో అది ఇక ఇమిడిపోయి ఉంటుంది అనమాట. సో తను వర్జిన్ కాదు, నేను వర్జిన్ అయినప్పుడు తను వర్జిన్ కాదు అనే ఫీలింగ్ అనేది మైండ్లో పడిపోతుంది. కాబట్టి జీవితకాలం ఇక ఆ మైండ్తోనే బతకాలి అంటే లైఫ్ అనేది లీడ్ చేయలేరు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే అసలు పెళ్లికి ముందు సెక్సువల్ ఎక్స్పీరియన్స్ ఉండాలా అవసరం లేదా అని అంటే యాక్చువల్గా పెళ్లికి ముందు సెక్సువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఏం అవసరం లేదు. మీకు ఫస్ట్ టైం మీరు సెక్సువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంతకుముందు ఎప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తొందరగా అవుట్ అయిపోవచ్చు, చేయలేకపోవచ్చు మీరు. బట్ అంత మాత్రాన మీరు ఫెయిల్ అయ్యారని చెప్పేసి అతను సాటిస్ఫై చేయలేరు అని చెప్పేది వాస్తవం కాదు. మీరు ఫస్ట్ రౌండ్లో మీరు చేయలేని ఉన్నప్పుడు మీకు 28 సంవత్సరాలు మంచి వయసులో ఉన్నారు, హార్మోన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, హెల్త్ పరంగా అంతా పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి సో మీరు ఫస్ట్ టైము మీకు కొంచెం షైనెస్ ఇలాంటివి ఉండటం వల్ల తొందరగా అవుట్ అయిపోవచ్చు. బట్ సెకండ్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో మీరు ఎక్కువసేపు చేయగలుగుతారు. లేదు నేను ఫస్ట్ టైంలోనే ఎక్కువసేపు చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ నైట్ ఏదైతే ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చినప్పుడు, మీరు ఎక్కువ టైం చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ట్యాబ్లెట్స్, ఇలాంటి పిచ్చి పిచ్చి సిచ్యువేషన్స్లోకి వెళ్ళకుండా మీరు ఏం చేస్తారు అంటే దానికి 1 గంట 2 గంటల ముందుగా ఒకసారి మాస్టర్బేట్ చేసుకోండి. మాస్టర్బేట్ చేసుకోవటం వల్ల మీకు వచ్చే యూజ్ ఏంటి అని అంటే ఆ సెన్సిటివిటీ ఏదైతే ఉంటుందో అది మీకు ఒక 60% అనేది తగ్గిపోతుంది. దాని మూలంగా మీరు సెకండ్ టైం, అంటే ఫస్ట్ టైం మాస్టర్బేట్ చేశారు, సెకండ్ టైం తనతో చేస్తున్నారు, అలాంటప్పుడు మీకు ఏంటి అంటే సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. దాని కారణంగా మీరు ఎక్కువసేపు స్పెండ్ చేయగలుగుతారనమాట. కాబట్టి ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి సమస్యలు మీకు ఎవరికైనా వచ్చి ఉంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీకు వచ్చి ఉంటే కామెంట్ చేయండి, లేదంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అని అంటే మన ఫోన్ కన్సల్టేషన్ నెంబర్ ఉంటుంది, సో దాని నుంచి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.